आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। दीपं ज्योति परब्रह्मं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तु ते। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। Now, I would like to invite our guest of honor, Shri Dikshit Sas Garu, to speak few words. Respected correspondent of Sri Lakshmi Educational Institutions, Sri P. Sheshana Garu, respected secretary of Sri Lakshmi Educational Institutions, Srimati K. P. Arunashri Garu, dear parents, teachers, and very near and dear children, namaste to all. It's an immense pleasure for us to be a part of this institution, and I really want to thank all the parents, teachers, and students who have supported us from the past 1.5 years. We really thank you from the bottom of our heart for giving us a great support. And I want to thank the children. Pre-Children's Day celebrations, I want to tell them few things, and all the parents, why Children's Day is celebrated. You know, it is the birthday of Pandit Jawaharlal Nehru, who was the first Prime Minister of independent India. సో అతని బర్త్డేనే ఎందుకు జరుపుకోవాలి, నేను ఇది పోయిన ఇయర్ కూడా చెప్పానండి. ఎందుకు జరుపుకోవాలంటే మన అందరం మన పిల్లల కోసం కష్టపడతాం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కష్టపడతాం. అలాంటిది ఒక దేశం బాగుండాలి, ఒక దేశ భవిష్యత్తు బాగుండాలి అంటే దానికి ఆనాటి తరం వాళ్ళు, ఈనాటి పిల్లలు రేపటి పౌరులుగా మారుతారని గ్రహించి వాళ్ళని ఎంతగానో దగ్గరికి తీసి వాళ్లకు ఎంతగానో మేలు చేయాలని చెప్పి విద్యాలయాలను, ఐఐటీస్ని, ఎయిమ్స్ని స్థాపించిన ఘనత జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కుతుంది. ఎందుకంటే సంస్కృతంలో ఒక సామెత ఉంది, స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ పూజ్యతే సర్వశ్రే. అంటే ఒక రాజు తన రాజ్యంలో మాత్రమే గౌరవింపబడతాడు, కానీ ఒక విద్య ఉన్న వ్యక్తి, ఒక పండితుడు ప్రపంచం మొత్తం గౌరవింపబడతాడు. సో ఇలాంటిది అది ముందే గ్రహించి ఈనాటి బాలల రేపటి పౌరులు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళతో మాత్రమే అవుతుందని చెప్పి ఎంతగానో వారి పట్ల ప్రేమ చూపించి వారి కోసం ఎన్నో పనులు చేసినందుకు అందుకు గుర్తింపుగా మనం జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ గారికి విద్య అంటే ఎంత ఇష్టమో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వారు స్వాతంత్ర సమర యోధంలో పాల్గొన్నారు, అవునా కాదా? అందరికీ తెలుసు. సో అలా పాల్గొనేటప్పుడు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. సో ఈ కాలంలో ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి, జైలుకి వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత కుంగిపోతారు. కానీ అప్పట్లో అందరికీ ఒకటే ధ్యేయం, మనకు స్వరాజ్యం కావాలి, మనకు స్వాతంత్రం కావాలి. అతను జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చిన్న పాప అండి, సమ్వేర్ అరౌండ్ ఒక 9 to 10 years పాప. అలాంటి పాపకు నేను నాకున్న విద్యను ఎలా అందించాలి అని చెప్పి ఉత్తరాలు రాసేవారు, ఎన్నో వేల ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాల్లో ఏముంటాయి తెలుసా మీకు? అమ్మ బాగున్నావా, అమ్మ తిన్నావా, ఇవన్నీ కాదు. అసలు ప్రపంచం ఎక్కడ ఉంది, ప్రపంచం ఎలా నడుస్తుంది, ప్రపంచ దేశాలు ఎలా ఎదుగుతున్నాయి, ప్రపంచ చరిత్ర ఎలా ఉంది, వీటన్నిటినీ అతను ఉత్తర రూపంలో రాసి జైల్లో ఉన్నప్పుడు
కారాగారంలో ఉన్నప్పుడు రాసి తన కూతురు ఇందిరాగాంధీకి పంపించేవారు. సో వీటన్నిటినీ గ్రహించి మనకు ఒక గొప్ప ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఎదిగారు. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? సో విద్యకున్న ప్రాముఖ్యత అది. సో ఆ లెటర్స్ అన్నీ కూడా తర్వాత గ్లిమ్సెస్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ అనే బుక్ రూపంలో ప్రచురింపబడింది. దగ్గర అది 800 నుంచి 900 పేజీలు ఉంటుందండి బుక్ అది. సో అతను అప్పట్లోనే అన్ని లెటర్స్ రాశారు. సో విద్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. మన స్కూల్ విషయానికి వస్తే శ్రీలక్ష్మి ఈజ్ ద ఫస్ట్ స్కూల్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ ద ఇయర్ 2024 అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అండ్ యూ ఆల్ నో, మేము ఇంతకుముందే చెప్పాము, మేము ఏదైనా సరే పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే ముందుకొచ్చి చేసేలా తయారు చేస్తామని. ఇప్పుడు మన స్కూల్లో ఏ చిన్న యాక్టివిటీ తీసుకోండి, పిల్లలే చేస్తున్నారు. యాంకరింగ్ చూడండి, పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళ వయసుకి. సో ఏదైనా సరే మనం మన పిల్లలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడమే మా యొక్క లక్ష్యం. ఇక్కడ కేవలం విద్య మాత్రమే కాదండి, జీవితాన్ని నేర్పిస్తాం. జీవితంలో ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి, ఒక కష్టం వస్తే దాన్ని ఎలా విశదీకరించి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాంటి విషయాలన్నీ ఇక్కడ నేర్పిస్తాం. ఓన్లీ చదువు చెప్పడానికి మాత్రమే కాదు, భావి తరానికి ఈ 21st సెంచరీ స్కిల్స్ అనేటివి చాలా పెద్ద విషయం అండి. క్రిటికల్ అనాలిసిస్, క్రిటికల్ థింకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ముందుకు రావడం, టెక్నాలజీగా ఎంతో ముందుకు రావడం జరుగుతుంది. వీటన్నిటినీ మీ పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది. సో మీ అందరి ఆశీస్సులతో మన పిల్లలు చెప్పినట్టు I am the only one from the AP and Telangana in the year 2025 to receive Innovator in Education Award at the prestigious House of Lords, British Parliament. I thank all the parents, all the students and all the teachers for supporting me. మై స్టూడెంట్స్ ఆర్ మై కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. నాకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు అంటే అది పిల్లలు మాత్రమేనండి. మేము పిల్లల కోసం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం. మాకు పేరెంట్స్, టీచర్స్ కాదండి ముఖ్యం, మాకు పిల్లలు ముఖ్యం. పిల్లలు బాగుండాలి, పిల్లలు రేపొద్దున ఎంతో ఎత్తుకు ఎదగాలనే దానికోసం ఎంతగానో తప్పిస్తున్నాము. సో ఇది కూడా 20+ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ఈ వరల్డ్ స్కూల్ సమ్మిట్లో. 10,843 నామినేషన్స్ పైన ఫైల్ అయ్యాయి. దాంట్లో ఓన్లీ 44 మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ అవార్డు నాకు రావడం నాకు ఎంతగానో గర్వకారణంగా ఉంది. దానికి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరొక విషయం, ఇప్పుడు నెక్స్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు వినే ఉండింటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన స్కూల్కి కోడ్ స్కూల్ ఫిన్లాండ్ ద్వారా పరిచయం చేయబోతున్నాం. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితమే మేము దుబాయ్ వెళ్ళడం జరిగింది స్కూల్ పని పైన. దుబాయ్లో ఫిన్లాండ్ అంబాసిడర్ అంటే గవర్నమెంట్ యొక్క అఫీషియల్ అండి, వాళ్ళ సమక్షంలో కోడ్ స్కూల్ ఫిన్లాండ్తో మొట్టమొదటిగా అఫీషియల్గా సైన్ చేసిన స్కూల్ శ్రీలక్ష్మి స్కూల్స్ అండి కర్నూలులో. వేరే వాళ్ళు ఎవరూ సైన్ చేయలేదు. సో ఏవైనా సరే కొత్త విషయాలు ముందుకు తీసుకురావడంలో మేము ఎప్పుడూ ముందుంటాము. మీ పిల్లలకి ఏ కొత్త విషయం వచ్చినా మేము దాన్ని నేర్పించడంలో ముందుంటాము అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒక ఇల్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది, అవునంటారా కాదంటారా? దానికి పునాది వేయాలి, ఇటుక మీద ఇటుక పేర్చాలి, దాన్ని అందంగా ముస్తాబు చేయాలి. సో రిజల్ట్స్ రావడానికి టైం పడుతుందండి. ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను గట్టిగా నమ్మేది ఏంటి అంటే, స్లోగా వచ్చిన అంతే మెల్లగా ఎదిగిన వాళ్ళు శాశ్వతంగా ఉంటారు, సడన్గా వచ్చి ఎదిగిన వాళ్ళు సడన్గానే ఇబ్బందులు పడతారని చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీ పిల్లల్ని మాత్రం మేము స్లోగా చాలా మంచి గ్రోత్ వేలో తయారు చేస్తాం. దయచేసి మీరు ఎలాగ సహకరిస్తున్నారో అలాగే సహకరించండి. మిమ్మల్ని ఎప్పటికీ నిరుత్సాహపరచమని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే స్కూల్ విషయానికి వస్తే ఈ ఇయర్ మనం 3 కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో బర్లింగ్టన్ ఇంగ్లీష్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ, అది ఒక ఇంగ్లాండ్ కంపెనీ, యూకే కంపెనీ, లండన్ బేస్డ్ కంపెనీ. మన కేంబ్రిడ్జ్ కరికులం, ఐఎల్స్ ఒక అమెరికాకి వెళ్ళాలన్నా వేరే దేశానికి వెళ్ళాలన్నా టెస్ట్ చేయడానికి వీరే కరికులం అంతా రాస్తారు. అలాంటి వారితో మనం టైఅప్ అవ్వడం జరిగింది. ఒక టీచర్కి ఒక పిల్లవాడిని గమనించడం చాలా కష్టం అండి, అది మనం అందరం గుర్తించాలి. సో దానికి మనం ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 35 మంది నుంచి 36 మంది ఉంటారు. సో ఒక టీచర్కి వాళ్ళందరినీ గమనించడం చాలా కష్టమైన విషయం. ఒక పిల్లోడు దేంట్లో
ముందున్నాడు, దేంట్లో వెనకున్నాడని చెప్పేది ఒక టీచర్తో అది సాధ్యం కాదు. సో మనం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ బర్లింగ్టన్ ఇంగ్లీష్ అనేది తేవడం జరిగింది. అది కూడా ఎలా అంటే మీ ప్రతి పిల్లవాడికి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నారో కంప్యూటర్ రికార్డ్ చేసుకుంటుంది. మీకు అందరికీ బహుశా వాట్సాప్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి అవన్నీ. సో పిల్లలు కంప్యూటర్తో మాట్లాడి వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటారు. అది కూడా ఆ బర్లింగ్టన్ ఇంగ్లీష్ కర్నూలుకి ఓన్లీ శ్రీలక్ష్మి స్కూల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వేరే స్కూల్స్లో ఎవ్వరికి ఇవ్వరండి నెక్స్ట్ 4 to 5 years. సో అలా మనం ఏదైనా సరే శ్రీలక్ష్మి చదివే విద్యార్థులు అన్నిట్లో ముందుండాలని చెప్పి మేము ఎంతగానో కొత్త విషయాలను తీసుకొచ్చి చాలా కష్టపడుతున్నాము. మరొక్కసారి మీ అందరికీ ఇలాంటి వాటికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir, for your inspiring words. Now, I would like to invite our Honorable Headmistress, Srimati Arunashri Madam Garu, to speak few words. గౌరవనీయులైన కరెస్పాండెంట్ గారికి, శ్రీలక్ష్మి స్కూల్స్ డైరెక్టర్ అండ్ చైర్మన్ దీక్షిత్ గారికి, సహా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నా నమస్సుమాంజలి. ప్రతిరోజు పిల్లలదే, ఒక్కరోజేంటి, ఈరోజేంటి, రేపేంటి, ఎప్పుడైనా పిల్లలదే, భవిష్యత్ అంతా వాళ్ళదే. మరి పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పాట విన్నారా? విన్నారు, వినే ఉంటారు. మరి పిల్లల్లో దేవుడు ఉంటాడు. సో మనం ఒక సామెత వినే ఉంటాం, లాలిస్తే పిల్లలు పూజిస్తే దేవుళ్ళు అని. పిల్లల్ని మనం ఎంతగా లాలిస్తే, ఎంతగా ముద్దు చేస్తే, వాళ్ళని ఎంతగా దగ్గర తీస్తే అంత చక్కగా మాట వింటారు. చదువు విషయంలో కూడా అంతే, కొడితే తిడితే మాట వినరు. ప్రేమతో దగ్గర తీసుకొని చెప్తే ఎంతైనా నేర్చుకుంటారు వాళ్ళు. మరి ఈ శ్రీలక్ష్మి ప్రాంగణంలో ఇవాళ ఈ శుభ సాయంత్రాన మనమందరం కూడా బాలల దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం కదా. ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా మీరందరూ విచ్చేసి మీ పిల్లల్ని బాగా ముస్తాబు చేసి మీ పిల్లల్లో ఉండేటువంటి కళాత్మక నైపుణ్యాలన్నింటినీ చూసి ఆనందించడానికి తరలి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు. శిశువులోని అంతర్నిహితమైన అనంత శక్తిని వెలికి తీయడమే విద్య యొక్క లక్ష్యం కదా. ఆ నానుడిని నిజం చేస్తూ శ్రీలక్ష్మి పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఇప్పుడే దీక్షిత్ గారు చెప్పారు. ఏదైనా సరే మొట్టమొదటిగా శ్రీలక్ష్మి స్కూల్లోనే ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఇంతటి అవకాశాలను మేము మీ పిల్లలందరికీ కల్పిస్తున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం. పిల్లలంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టమే. మరీ ముఖ్యంగా ఈ బాలల దినోత్సవం మన ప్రప్రథమ భారత ప్రధాని, స్వతంత్ర భారత ప్రధాని నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకల్ని జరుపుకోవడం ఎంతైనా ముదావహం, అవునా కాదా? మరి అందుకే ఒక పాట ఉంది, ఎర్ర గులాబీ ఎర్ర గులాబీ ఎదపై దాల్చిన శాంతి దూత మన నెహ్రూజీ, ఎల్లలు దాటిన సౌజన్యానికి మారు పేరు మన నెహ్రూజీ. చూడండి, నవభారత నిర్మాత అయి భారతదేశాన్ని ఒక కొత్త మలుపు తిప్పి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించే విధంగా పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి మనకు ఇంతటి చక్కటి సువిశాల భారతదేశాన్ని స్వేచ్ఛా స్వాతంత్రంగా ఉండేటట్లుగా కల్పింపచేసినటువంటి అవకాశం కల్పింపచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో మన జవహర్లాల్ నెహ్రూ గారు ఒకరు. మరి అటువంటి
గొప్ప వాళ్ళ స్థాయికి మీ పిల్లలందరూ కూడా చేరుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. Thank you, ma'am, for your inspiring words. Now, our grade 3 students will continue the program. వెంటాడే ఎమోషన్ నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. నీ నీడలో నే వెలిగే మా లోకం. నిశ్శబ్దంగా చేసిన త్యాగాలెన్నో మా భవిత కోసమే నీ కలలన్నీ కనవు. కాలం పరుగులు తీసి మేము పెరిగినా నువ్వు చూపిన మార్గం మా జీవితానికి వెలకట్టలేని భాగ్యం. నాన్న మా దైవం నువ్వే, నాన్న మా ప్రతి అడుగులో నీవే, ఎప్పటికీ నీవే నాన్న. అప్పుడే తెచ్చేసుకోవాలన్నా. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. Of contemporary Telugu music with a track that has captured hearts everywhere. It caught an amazing beat and it perfectly captures the feeling of new excitement. Coming next is a remix dance by First A and A2. Let's welcome them. Chikara chikka, chikara chikka, chikka chikka cha, chikara chikka, chikara chikka, chikara chikka, chikara chikka, chikara chikka, chikara chikka, chikka chikka cha. అక్షరాల తోటలోన ఆడుతున్న చిన్ని చిన్ని తూనిగలం, పుస్తకాల చెట్టు కింద ఊగుతున్న
వింత రాగమే విన్నానా, వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా, పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా, ఎగిరే పాల వెండితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా. హొయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా. హొయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా. I caught the feels this summer, and you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer, and you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. As the music begins, let us not just listen, but feel the heart and the soul of our nation beat. Within each note, get ready to be stirred to feel a surge of pride that connects us all. I welcome First Dazzle children for the remix patriotic dance. नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन की सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर देंगे के। जय जो नस नस में है, हर बाजी फिर बस में है, हिंदुस्तान के हिंदुस्तान बोले। सलाम 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 वंदे मातरम। सलाम 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 वंदे मातरम। वक्त में भी हम न खोए हौसला, दिल के साथ चलने का यूं कर ले फैसला, कि हम जो चुने तो मिलता जोश है, बस तेरी ही खातिर चाहिए सरफरोश है। जीत का जश्न हम मनाएंगे, आसमां तिरंगा सजा रहा है, शान से सभी को
for their Korean umbrella dance. Put your hands together. Tu m'as promis et je t'ai cru. Tu m'as promis et je t'ai cru. Tu m'as promis le cheval que j'ai jamais vu. Tu m'as promis le fil d'Orient, mais tu l'as coupé. Tu m'as promis un nom de Mozart par des plats cassés. Tu m'as promis d'être ta reine pour s'être emballé. Tu m'as promis. Et je t'ai cru. Tu es fou. Tu es fou. Je ne sais pas ce qui se passe, mais je sais pourquoi on m'appelle Mademoiselle Pas de Chance. Tu m'as promis, tu m'as promis, tu m'as promis, tu es fou. Tu es fou. Everyone, are you sitting comfortably? Get ready to move in your seats because our next act is about to bring an explosion of energy to the stage. Our second day kids are ready with incredible moves for Shaky Shaky. बोलले बाळा तू कुठे चालला जातो तर ऑलरेडी उशिरा आला यू डोंट इवन लव मी कसले रे कमी सांगू का मम्मीला तू बनतो शाणा माझी सासू तुझी मदर ते माझी होणारी हमसफर आय लाईक युअर ब्युटी आय लाईक युअर फॅशन तुझ्यावर थांबून माझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे Okay, 1, 2, 3, start. The already start. Killing my eyes. The OG gangster. I love to the fashion, to viral sensation, representing nation. पण नखरे हजार. किती साधी simple तरी दिसते stylish. तुझ्या समोर फिकी baby बिल्ली. Stylish तुझ्या diamond तुझ्यासाठी काय पण तुझे नखरे
जादू मंतर हा मंतर तुझा स्वॅग ओजी ओजी हाय तुझी कंबर एक नंबर तुला 100 पैकी एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे ते घे ते घे एक जप्पी पाहिजे म्हणे ना 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 पप्पा पप्पी पाहिजे म्हणे ना 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 तू भारी दिसते म्हणे या 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 किती नखरे करते ना सगळ्यांची हट घेती लय भारी नटलेली लाखांचं सोनं आणि चांदी ती हटलेली वो एक नंबर तुझी कंबर हाय चाल बेबी बेबी हाय किती सुंदर तुझं डिंपल माझी छान बेबी बेबी एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे ते घे ते राई बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी राई बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी अरे बहन के इतना जेवर कहना तेज हवा से बच के रहना गिर जाए तो फिर ना कहना झुमका गिरा ले What झुमका? What झुमका? What झुमका? A big round of applause for my friends. And add color to it. The next song is a soulful melody. This song is a beautiful blend of rhythm and grace. Please put your hands together for second dancing kids as they present the mesmerizing song Rangule Rangule.
అంతరాలు చెరిగే సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా और सजनों कहते हैं जहाँ मस्ती होती है वहाँ धमाल होता है और जहाँ छोटू मोटू होते हैं वहाँ सिर्फ और सिर्फ प्यार और हंसी होती है। किसी का भाई किसी की जान फिल्म से ये प्यारे किरदार आज हमारे बीच कुछ स्पेशल लेकर आए, तो जोरदार तालियों से स्वागत करें हमारे छोटू मोटू का तीसरी कक्षा A1 A2 क्लास से। Brother, yo, honey singer. सुनो everybody, मेरे पास आओ, I'm so lazy, मुझे नचाओ, beat बजाओ, शोर मचाओ, twinkle twinkle, मेरे साथ गाओ. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Humpty Dumpty sat on a wall, Humpty Dumpty had a great fall. All the king's horses and all the king's men couldn't put Humpty together again. Kottara dabbu kottu, let's dance, chotu motu. Hey, kottara dabbu kottu, let's dance,
say. Johnny, Johnny, yes papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. Ringa, ringa, roses, pocket full of posies, how we all fall down. Put a rat, a book, or two legs, dance, show, put a Put a rat, a book, or two legs, dance, show, two, or two. Put a rat, a book, or two legs, dance, show, two, or two. Yo, DSP, big shout out. The energy in the room is absolutely electric tonight. We are about to turn it up even further. Are you all ready for a performance that will get your heart racing and your feet tapping? You bet they are. We have all been grooving to a track that has been taken the internet by storm with its catchy beat and sensational moves. It's time to unleash the Monica vibes right here on the stage by Third Dazzlers. Okay, now it's time to turn up the energy and let the magic unfold. Get ready to be amazed, audience. Please look at the spark in their eyes and the style in their moves. The hip hop dance has evolved into one of the most popular style of dance. Our hip hop heroes of grade 3 and 4 are ready with the dance for the song Salam Rakhi Bhai, Ye Ilaka Tera Bhai from the movie KGF. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. May I come in?
Wonderful! జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి. Super! అంటే మీ హీరో ఓడిపోయాడా? ఒకవేళ వీడి రోజు చస్తే నా మాటని నెరవేర్చే యోగ్యత వీడికి లేదనుకుని మర్చిపోతాను. కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ళ ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్గానే ఉండాలి. చివరికి వాడు చావబోయే రోజొచ్చినా వాడి పాడి మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి Excellent! Awesome! Amazing! Mind-blowing! Marvelous! What a fantabulous performance! Cesar, we have had some fantastic performances so far, but the next one is guaranteed to get your energy level soaring. This song has been trending everywhere and has captured the hearts of youth with its peppy beats and catchy rhythm. Can you guess the song, my dear audience? Some songs are classic and some more brand new bangers, but a great remix perfectly blends the best of both worlds. Let's not waste another second. Get on your feet, make some noise, and welcome fourth grade children to the stage performing to a sensational remix.
with 6 girls. This song is known for its enchanting and melodious music, composed by A.R. Rahman. Sakiya, Chaliya. Please encourage them, audience. Sakiya, Chaliya, Kaugili, 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 Cheli Pandu. Sakiya, Chaliya, Ni Ombe Sompe Tonikina Toli Pandu. పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సంవతం చెలి పచ్చదనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవె పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం. సఖియా Excellent. రాత్రి నలుపే రంగు Fantastic. వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కరు నలుపే కన్నే కాటుక కళ్ళు నలుపే విసిగి పడే కోయిల నలుపే నీరాంబరాల గుంతల నలుపే
parents. So I want to share with you something. So we are really very, very lucky to have these kind of students, and also very fortunate and very lucky to have these kind of teachers who are encouraging us from the behind the scenes. All the entire credit goes to all the teachers and vice principals. Thank you so much. I request all the teachers to come onto the stage. Dance. Yes. I also want to congratulate the dance master, Prasad Garu. He is here for the entire, he is a full-time dance master here. He is not a part-time dance master. He is a full-time dance master. So he is dedicating one more person, the man behind, Ramakrishna Master. Please come on to the dais. Vice principals. I really want to thank all the vice principals. Okay, both of you especially, who have put your blood and sweat into this, and all the teachers also. You have done really, really well. And all the parents, thank you for your cooperation. I hope everyone will agree with me that we have got a wonderful team. Yes or no? Yes, thank you. Hello parents and well-wishers. Thank you for your constant encouragement and for being a part of this celebration. Your presence truly means a lot to our children. I thank our teaching and non-teaching staff for their constant support and contribution for making the cultural event successful. Your guidance and unwavering support are truly appreciated. I thank our choreographer for his contribution in making the cultural event successful. A big thank you to my friends for your relentless efforts and cooperation. I also thank our media team. Last but not the least, I thank our service staff who always work tirelessly. Thank you everyone. Now, I request everyone to stand up for national anthem.